మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహాగఠబంధన్ నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాస్త రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నితీష్ కుమార్ సీఎంగా బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీహార్ లో 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు నితీష్ కుమార్. బీజేపీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ మంత్రివర్గంలో డిప్యూటీ సీఎంలుగా, మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారెవరు? బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీహార్లో 9వసారి ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. మహాగఠబంధన్ నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు గవర్నర్కి తన రాజీనామా లేఖ సమర్పించిన నితీష్ కుమార్ ఆ తర్వాత బీజేపీకి మద్దతిస్తూ ప్రకటించిన లేఖని గవర్నర్కు అందించారు. ఈ రెండు లేఖల్ని గవర్నర్ ఆమోదించడం వల్ల ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. దీంతో బీహార్ సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్తో పాటు సామ్రాట్ చౌదరి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు విజయ్ సిన్హా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో సామ్రాట్ చౌదరి బీహార్లో 54 ఏళ్ల బీజేపీ చీఫ్ కాగా ప్రభావవంతమైన రాజకీయ నేపథ్యానికి ఆయన పేరుగాంచారు. జేడీయూ తరపున బిజేంద్ర ప్రసాద్ యాదవ్, శ్రవణ్ కుమార్ మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. బీహార్ ప్రభుత్వంలో మొత్తం 8 మంది మంత్రులుగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. బీహార్లో కొత్త డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన 54 ఏళ్ల సామ్రాట్ చౌదరి మార్చి 27, 2023న రాష్ట్ర బీజేపీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. 6 ఏళ్ల క్రితం బీజేపీలో చేరారు సామ్రాట్ చౌదరి. బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బీజేపీ ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. చౌదరి బీహార్కు చెందిన ప్రభావవంతమైన రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనను రాష్ట్రంలో పార్టీ చీఫ్గా నియమించాలని బీజేపీ ఎత్తుగడ వేసింది. పెద్ద సంఖ్యలో లూవ్ ఖుష్ ఓట్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది. 2014లో సామ్రాట్ 13 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించడం ద్వారా రాష్ట్రీయ జనతాదళ్లో చీలికకు ప్లాన్ చేశారు. ఆ తర్వాత సామ్రాట్ బీజేపీలో చేరారు. 2022లో చౌదరి బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఎంపికయ్యారు. సామ్రాట్ రబ్రీదేవి నేతృత్వంలోని ఆర్జేడీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి 2014 వరకు అదే పార్టీలో కొనసాగారు. 2014లో తిరుగుబాటు వర్గంలో భాగమయ్యారు. జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జేడీయూ ప్రభుత్వంలో చేరారు. 3 సంవత్సరాల తర్వాత జేడీయూ పట్ల విసుగు చెంది 2018లో కాషాయ పార్టీలో చేరారు. ఆవేశపూరిత వ్యక్తిగా, ప్రముఖ కొయ్యేరి కులానికి చెందిన నాయకుడిగా సామ్రాట్ చౌదరి సామర్థ్యాన్ని పార్టీ గుర్తించింది. రాష్ట్ర యూనిట్ ఉపాధ్యక్షుడిగా చేసింది. ఇక బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 55 ఏళ్ల విజయ్ సిన్హా 2005 నుంచి లఖీసరాయ్ నియోజకవర్గం నుంచి బీహార్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. నవంబర్ 25, 2020 నుంచి ఆగస్టు 24, 2022 వరకు బీహార్ శాసనసభ స్పీకర్గా ఉన్నారు. ప్రస్తుత పాలక మహాగఠబంధన్ ద్వారా తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీ సభ్యుడు అయిన విజయ్ సిన్హా 2010 నుంచి లఖీసరాయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. శరవేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలకు ముగింపు పలుకుతూ జేడీయూ అధినేత నితీష్ కుమార్ తన రాజీనామా లేఖతో పాటు బీజేపీ శాసనసభ్యుల మద్దతు లేఖలను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కు అందజేశారు. నితీష్ రాజీనామా లేఖను ఆమోదించిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా తన పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించాలని నితీష్ కుమార్ను అభ్యర్థించారు. కొద్ది గంటల తర్వాత నితీష్ కుమార్ 2 ఉప ముఖ్యమంత్రులతో కలిసి 9వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహాగఠబంధన్ నుంచి బయటకు రావడంపై నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహాగఠబంధన్లో చాలా సమస్యలున్నాయని, మునుపటి బలం ఆ కూటమిలో కనిపించడం లేదని రాజీనామా తర్వాత తేల్చి చెప్పారు నితీష్ కుమార్.
అందుకే మహాగఠబంధన్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని వెల్లడించారు. అయితే ప్రస్తుతానికి తాను అనవసరమైన వ్యాఖ్యలు చేయలేనని, కానీ మహాగఠబంధన్లో చాలా సమస్యలున్నాయని స్పష్టం చేశారు నితీష్ కుమార్. మహాగఠబంధన్లో ఏదీ సరిగా లేదని, ఈ విషయం చాలా మంది నేతలు నన్ను ప్రశ్నించారని, అంతేకాదు సలహాలు సూచనలు ఇచ్చారని నితీష్ స్పష్టం చేశారు. వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే రాజీనామా చేశానని తెలిపారు నితీష్ కుమార్. అటు విపక్ష ఇండియా కూటమిపైన విమర్శలు చేశారు. కూటమి ఏర్పాటైందనే తప్ప ఎవరూ ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. కూటమిలోని నేతలు ఒకరితో మరొకరు మాట్లాడుకోవడము మానేశామని, ఈ కారణాల వల్లే కూటమి నుంచి బయటకు వచ్చినట్లు స్పష్టం చేశారు నితీష్. బీహార్లో సీఎం, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ సహా ఇద్దరిని ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించారు. బీహార్లో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి అవకాశమున్న ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టవద్దని మోదీ ఎక్స్ వేదికగా సూచించారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం సంతోషంగా ఉందని, రాష్ట్ర అభివృద్ధికి ఇది బాటలు వేస్తుందని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నడుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నితీష్ కుమార్ యూటర్న్ పై ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. ప్రతిపక్ష కూటమి తరపున నితీష్ కుమార్ బలంగా నిలబడి ఉంటే ఖచ్చితంగా ప్రధాని అయ్యేవారని జోష్యం చెప్పారు. ప్రతిపక్ష కూటమిలోని కీలక నేతలందరినీ ప్రధాని అభ్యర్థిగా నిలబెడితే అర్హత ఉందని, కానీ ఆ పదవికి సరైన వ్యక్తి నితీష్ కుమార్ మాత్రమేనని అన్నారు. ఈ కూటమి ఏర్పాటు చేయడంలో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్లో మహాగఠబంధన్ కు షాక్ ఇచ్చి దారి నుంచి బయటకు వచ్చిన నితీష్ కుమార్ బీజేపీ మద్దతుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాస్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.